హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న గౌన్ ప్లస్ శారీ చూసేద్దాము. చాలా ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా మనము ఇంట్లోనే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, కేవలం 220 రూపాయల చీరతో. చూడండి, దీనికైతే 2 శారీస్ కావాలి, ప్లస్ లైనింగ్ 6 మీటర్స్ కావాలి. 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్, 5 మీటర్స్ పాలిస్టర్ తీసుకున్నాను. 6 మీటర్స్ లైనింగ్ అయితే కావాలి. ఫస్ట్ మనము ఏ డ్రెస్ స్టిచ్ చేసుకోవాలన్నా ఇలా డ్రాఫ్టింగ్ వేసుకోవాలి. డ్రాఫ్టింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా వస్తుంది. మనము కన్ఫ్యూజ్ లేకుండా వస్తాయి. లేదంటే మెజర్మెంట్స్ అన్నీ రాసుకొని పెట్టుకోండి, మీ మెజర్మెంట్స్. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. పైన బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ తీసుకోవాలి, కింద మార్క్ చేసుకోవాలి. చూడండి, 2 ఫోల్డింగ్స్ ఉండాలి. మనకు నడుము సైజు 32 ఇంచులు ఉంది. 32 ఇంచులు 4వ భాగం 8 ఇంచీలు ప్లస్ 1 ఇంచు టక్స్కి తీసుకోవాలి, 1 ఇంచు. లేదంటే టక్స్ ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా 1.5 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లలోకి తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, బాడీ పొడవు తీసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కుట్లలోకి కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు పోతుంది కాబట్టి 15 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డరు 5.5 ఇంచెస్ తీసుకున్నాను. మీ చెస్ట్ పార్ట్ అలాగే నడుము సైజు ఎంత ఉందో చెప్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డ్రాఫ్టింగ్ వేసి నీట్గా మీకు పంపిస్తాను. సో మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు, షూర్గా రిప్లై ఇస్తాను. ఆర్మ్స్ డౌన్ 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ 36 ఇంచెస్ ఉంది. 36లో 4వ భాగము 9 ఇంచులు ప్లస్ కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. నార్మల్ నెక్కి అలాగే బోట్ నెక్కి మెజర్మెంట్స్ వేరే ఉంటాయి, డిఫరెంట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఆర్మ్స్ డౌన్ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆర్మ్స్ రౌండ్ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్గా ఇలా డ్రా చేసుకోవాలి. ప్లస్ కింద టక్స్ చూడండి, వెస్ట్ సైజ్లో నుంచి మనకు ఎంత ఉందో టేప్ తీసుకొని ఎగ్జాక్ట్ మిడిల్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. టక్స్ హైట్ వచ్చేసి 4.5 ఇంచ్ పెట్టుకోవాలి. దీనికైతే 4.5 ఇంచ్ సరిపోతుంది. మీరు ఇంకా పొట్టిగా ఉన్నట్లయితే 4 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. చూడండి, షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డరు భుజము 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ డీపు 6.5 పెట్టుకున్నాను. మీరు మరీ ఎక్కువ డీప్ వేసుకోవాలంటే 7.5, అంతకు మించి ఎక్కువ వద్దు, బాగోదు. చూడండి, పైన 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, కింది వైపు 3 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది, భుజాలు జారిపోకుండా నీట్గా వస్తుంది. లేదు అంటే పైన 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, 2.25 ఇంచ్ తీసుకోవాలి నెక్, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఇష్టం. 3 ఇంచెస్ తీసుకుంటే కొంచెం రౌండ్గా నెక్ చాలా బాగా వస్తుంది. దీనికైతే లీఫ్ నెక్ తీసుకున్నాను. చూడండి, పైన భుజం దగ్గర 3.5 ఇంచ్ తీసుకున్నాను. చెస్ట్ అండ్ వెస్ట్ మొత్తం కొలతలతో నీట్గా మనం ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గర తగ్గించుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమ్ పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కింద నడుము దగ్గర ఇక్కడ మనం కుట్లకి తీసుకున్నాం కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అని, అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి తీసుకోవాలి. నడుము దగ్గర ఈ విధంగా 1 ఇంచ్ పైకి తీసుకొని కట్ చేసుకున్నామంటే డ్రెస్ వదులుగా రాకుండా నడుము వైపు నీట్గా వస్తుంది. తర్వాత టక్స్ దగ్గర చూడండి, ఈ ట్రేసింగ్ వీల్ని తీసుకొని ఈ విధంగా రబ్ చేసుకున్నామంటే అటువైపు కూడా క్లాత్కి పడుతుంది. సో మనకు
కార్బన్ లాగా యూజ్ అవుతుంది. కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఏం లేకుండా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి కదా, నెక్ పైన 2.5 ఇంచ్ తీసుకున్నాం, కింద 3 ఇంచెస్ తీసుకున్నాను, లేదంటే 2.25 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. దీనికైతే రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను, లేదా బోట్ నెక్ పెట్టుకునేటట్లయినా కూడా ఈ ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. మన ఛానల్లో చాలా నెక్స్ డిజైన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు టక్స్ ట్రేసింగ్ వీల్ సహాయంతో రబ్ చేసుకున్నాం కదా, నాకైతే కనిపిస్తుంది, అందుకు డ్రా చేశాను. చూడండి, ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు తీసుకోవాలి, అందుకే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్. చూడండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో తీయడం చాలా కష్టం అయిపోయింది, అసలు నేనే ఒక్కదాన్నే తీసుకోవాలి ఈ వీడియో, అండ్ నేనే ప్రెజెంట్ చేయాలి కాబట్టి చాలా కష్టం అయిపోయింది. చూడండి, లైనింగ్ క్లాత్ 2 ఫోల్డింగ్స్ మీద ఇలా తీసుకోవాలి, ఇలా కోన్ షేప్లో మనకు ఫోల్డ్ చేసుకోవాలి. పై పార్ట్ కట్ చేసుకున్నాం కదా, పై పార్ట్ తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసరికి కాస్త రౌండ్గా వంపు తిరిగేలా తీసుకోవాలి. చూడండి, లైనింగ్ పార్ట్ అయితే మొత్తం మనము డ్రెస్ కింది పార్ట్ ఎంత ఉందో అంతా చూసి ఒక 2 ఇంచెస్ పైకి డ్రా చేసుకొని కట్ చేసుకోండి. 38 ఇంచెస్ తీసుకోవాలి, మీ హైట్ని బట్టి మీరు తీసుకోండి. మిడిల్లో వచ్చేసరికి కొంచెం లోపలికి కట్ చేసుకోండి, లేదంటే కిందికి వదిలిగా వస్తుంది. సో ఒక 1 ఇంచ్ లోపలికి కట్ చేసుకోండి మిడిల్ పార్ట్లో. చూడండి, ఒక సైడ్ అయితే మనకు లైనింగ్ పార్ట్ సరిపోయింది, ఇంకో సైడ్ అయితే తక్కువ వస్తుంది. సో మిగిలిన ఈ లైనింగ్ పార్ట్ను కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మిగతా లైనింగ్ పార్ట్ కూడా పెట్టుకొని దానిపైన మనము మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కన్ఫ్యూజన్ ఏం లేదండి. చూడండి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మిగతా పార్ట్ ఉంది కదా, చూడండి స్క్వేర్ షేప్లో ఈ విధంగా మనకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీనిపైన పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోపలి వైపుకు జరపండి. ఇటువైపు 1/2 ఇంచ్, అటువైపు 1/2 ఇంచ్ కుట్లు వేసుకుంటాం కదా, జాయింట్ చేస్తాము, సో సరిపోతుంది. చూడండి, 38 ఇంచెస్ ఎక్కడైతే వరకు వస్తుందో అక్కడ మార్క్ చేసుకుంటూ రావాలి మనము. మిడిల్లో 37 ఇంచెస్ అని చెప్పాం కదా, పైనుంచి చూడండి 38 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా పైనుంచి కిందికి మార్క్ చేసుకుంటూ రావాలి. నేనే వీడియో తీస్తున్నాను, నేనే ప్రెజెంట్ చేస్తున్నాను కాబట్టి కాస్త ఇబ్బంది అయింది. సో ఎక్కడైనా మీకు అర్థం అవ్వకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి షకీరన్ ఫ్యాషన్స్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఈ డ్రెస్ కట్ చేసుకోవాలంటే కాస్త పేషెన్స్ ఉండాలండి, మనకు అంత ఈజీగా త్వరగా కట్ చేసుకోవడం అయితే రాదు, ఎందుకంటే జాయింట్స్ కంపల్సరీ పడతాయి లైనింగ్కి. సో నిదానంగా చూసి జాయింట్స్ వేసుకోండి, అలాగే డ్రెస్ కటింగ్ కూడా నీట్గా చేసుకోండి. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత చూద్దాము. కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ప్రిల్స్ వస్తాయి కాబట్టి ఒక 10 ఇంచెస్ పైకి కట్ చేసుకోవాలి. అది 38 తీసుకున్నాం కదా లైనింగ్ పార్ట్, ఇది 28 తీసుకుందాము. 28 ఇంచెస్ తీసుకుందాము, సరిపోతుంది. మీకు ఇలా బుక్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చూపిస్తున్నానండి. చూడండి, శారీని 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదా, ఇప్పుడు కోన్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఏదైనా జారే క్లాత్లు ఉన్నా కూడా చాలా నిదానంగా చూసి కట్ చేసుకోవాలి. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మన మాట వింటుంది, కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే వినవు, చూసి డ్రా చేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ పై పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది తీసుకొని డ్రా చేసుకోవాలి. రౌండ్గా వస్తుంది కదా.
ఇప్పుడు కట్ చేసుకోవాలి. తర్వాత 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మీకైతే కనిపించట్లేదండి ఇది, ఎందుకంటే మార్కర్ లైట్గా ఉంది, సో అందుకు కనిపించట్లేదు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి 29 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసి కట్ చేసుకోండి, జారే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. చూడండి, ఓపెన్ చేసి చూద్దాము. నెక్స్ట్ ప్రిల్స్ కోసము మనము శారీని అంతా చూద్దాము. ఎంత మీటర్స్ మిగిలిందో. 3 మీటర్స్ అయితే మిగిలిందండి. దీంట్లో మనము 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను. తీసుకొని 11 ఇంచెస్ అయితే ఉంది కింది పార్ట్. సో ఈ 4 ఫోల్డింగ్స్ కట్ చేసుకోవాలి. ఈ 4ని జాయింట్ చేసుకోవాలి. ప్రిల్స్కి 4 అయితే సరిపోలేదండి. వేరే శారీలో క్లాత్, ఆ క్లాత్లో తీసుకొని ప్రిల్స్ అయితే జాయింట్ చేసుకొని ప్రిల్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ 2.5 మీటర్స్ వచ్చేసి మనకు పైట కోసం తీసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. సో ప్రిల్స్ వేసుకోవడం కోసం ఒక ఫోర్క్ లేదంటే పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ సహాయంతో అయినా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ప్రిల్స్ చేసుకోవచ్చు. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ప్రిల్స్ వేసుకోవడానికి అయితే రావట్లేదు. నార్మల్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా. సో కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఈ విధంగా ఏదన్నా తీసుకొని ప్రిల్స్ వేసుకోండి, లేదంటే మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా ప్రిల్స్ మనం చేత్తోనే మనకు మెజర్మెంట్ తెలిసిపోతుంది. సో మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మనకు ఫ్యాబ్రిక్ జాయింట్ వస్తుంది. జాయింట్ చేసుకొని ప్రిల్స్ వేసుకోవాలి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టి చూద్దాము. లెహంగా పార్ట్కి చూడండి సరిపోతుందో లేదో చూడండి. ఫ్రంట్ పార్ట్కి సో సరిపోకుంటే ఇంకో ఫ్యాబ్రిక్తో జాయింట్ చేసి ప్రిల్స్ వేసుకోండి, సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి 3 పార్ట్స్ కావాల్సి వచ్చిందండి. బ్యాక్ పార్ట్కి కూడా 3 పార్ట్స్ కావాల్సి వచ్చింది మనకైతే. అందుకే 2 శారీస్ తీసుకోవాలి. నార్మల్గా ఫ్యాబ్రిక్ తీసుకునేటట్లుంటే 7 or 8 మీటర్స్ కావాలి. శారీస్ అయితే చీప్ అండ్ బెస్ట్లో దొరికాయి కాబట్టి తీసుకున్నాను నేను. చూడండి, కింది వైపు ఇలా లోపల వైపుకు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లెహంగా పార్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఫ్రంట్ వైపు ఈ ప్రిల్స్ వేసుకున్న బ్యాక్ సైడ్ వైపు పెట్టుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. చూడండి, రెండింటిని జాయింట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూసి స్టిచ్ వేసుకోండి. లెహంగా పార్ట్ క్రాస్ ఉంది కదా, సో మనకు సాగినట్లు వస్తుంది. సో మనం ఎక్కువ స్ట్రెచ్ చేసి పట్టుకోకుండా నీట్గా లూజ్గా వదులుగా పట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. లేదు మీకు ప్రిల్స్ అయితే నీట్గా వస్తాయి అనుకుంటే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ప్రిల్స్ వేసుకుంటూ స్టిచ్ అయినా చేసుకోవచ్చు. చూడండి, జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేద్దాము. చూడండి, లైనింగ్ మనము జాయిన్ చేసాం కదా, ఆ జాయింటింగ్ కింది వైపు ఉండాలి. పై వైపు స్టిచ్ జాయింటింగ్ స్టిచ్ కనిపించకూడదండి, ఎందుకంటే మనకు ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంది కదా, నెట్ ఫ్యాబ్రిక్ అయినందుకు మనకు పైన కనిపిస్తుంది. సో కనిపించకుండా లోపల వైపుకి జాయింటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఇలా జాయింట్ చేసుకోవాలి. తర్వాత పై పార్ట్ చూడండి, లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మనకు ప్రిన్స్ కట్ కావాలంటే ఈ విధంగా మనం టక్స్ వేసుకున్నాం కదా, టక్స్ వేసుకున్న దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ వరకు డ్రా చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. జస్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి
ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని టక్స్ ఉంది కదా, టక్స్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. టక్స్ దగ్గర ఫోల్డ్ చేసుకొని పై వరకు నిదానంగా చూసి, ఒక పావు ఇంచు కూడా ఉండకూడదంటే పావు ఇంచులో సగం తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూసి స్టిచ్ చేసుకోండి. షేప్ పర్ఫెక్ట్గా రావాలి. ప్రిన్స్ కట్ అన్నప్పుడు మీకు ఇది రాలేదంటే నార్మల్ టక్స్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా ఫ్యాబ్రిక్ని రౌండ్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకోండి. లేదంటే ప్రిన్స్ కట్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లాంగ్ ఫ్రాక్ ప్రిన్స్ కట్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. టక్స్ దగ్గర నుంచి మీకు టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఎలా అంటే లైనింగ్ వైపు మన వైపు ఉంటే కింద బ్యాక్ పార్ట్ పైన ఉంది కదా, హ్యాండ్స్ అంబ్రెల్లా హ్యాండ్స్ అండి, సింగిల్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అన్నీ ఈ వీడియోలో చూపించాలంటే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి స్కిప్ చేశాను, వేరే వీడియో చూశాను. చూడండి, ఇప్పుడు పై పార్ట్ కింది పార్ట్ జాయిన్ చేయాలి. చూడండి, కింది పార్ట్లో మార్క్స్ చేసుకోండి, మిడిల్లో ఎక్కడి నుంచి వస్తుందో. సో పై పార్ట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. పై పార్ట్ కింది పార్ట్ మిడిల్లో నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. మనకు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోకూడదండి. మధ్యలో నుంచి స్టిచ్ వేసుకున్నామంటే ఎటువైపు అటువైపు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రావచ్చు. సో షేప్ చేంజ్ అవుతుంది. నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ప్రిన్స్ కట్ లాంగ్ ఫ్రాక్ కింద లింక్ ఉంది, చెక్ చేయండి. అలాగే సింగిల్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కంప్లీట్గా. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. తర్వాత ఒక డోరీ అయితే స్టిచ్ వేసుకోవాలండి. డోరీస్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా కింద లింక్ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి చెస్ట్ అండ్ నడుము దగ్గర మార్క్స్ వేసుకున్నాం కదా, డోరీ అయితే నడుము దగ్గర పెట్టుకోవాలండి. ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా అయితే మనము చున్నీ కోసం తీసుకున్నాం కదా, ఆ క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్గా అయితే ఇది చాలా బాగుంటుంది. మన ఆప్షన్ వేరేదైనా పెట్టుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే శారీలా అయినా తీసుకోవచ్చు. సో డోరీ పెట్టుకున్నామంటే బటన్స్ పెట్టుకొని డోరీ పెట్టుకున్నామంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లాగా. అప్పుడు చున్నీ ఉండదు కదా. ఇలా రైట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి, రైట్ సైడ్ పెట్టుకోవాలండి డోరీ. మనం ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి కింది వరకు. ఇలాగే ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ డోరీ ఏం అవసరం లేదండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక 2 స్టిచెస్ అయితే వేసుకోండి సైడ్కి. తర్వాత మనం చున్నీ కోసం ఒక 2.5 మీటర్ తీసుకున్నాను. మీకు ఇంకా పెద్దగా కావాలంటే 3 మీటర్స్ అయినా తీసుకోండి. బటన్స్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కార్నర్కి అండ్ ఇటువైపుకి. క్లోజింగ్ సైడ్ ఒకటి, ఓపెన్ ఉన్న సైడ్ ఒక దగ్గర చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డోరీలో నుంచి ఈ విధంగా బటన్ పెట్టుకోవాలి మనం ఈజీగా. చాలా ఈజీగా ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. చాలా కష్టపడ్డాను ఈ వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకోండి.